ఈ నెల 1వ తేదీన జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. సో ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో కొత్తగా విషయం ఏముంది, ఆల్రెడీ అయిపోయి 15 రోజులు దాటిపోయింది, 17వ రోజు ఇది. సో ఇప్పుడు కొత్తగా దీని గురించి చెప్పేదే ఉంది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే 1వ తేదీన జరిగినటువంటి ఒక సంఘటన, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిర పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం కార్యకర్తలని నాయకులని ముందస్తు చర్యలుగా కొంతమందిని హౌస్ అరెస్టు, కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే సిపిఐ తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేయటం కూడా జరిగింది. ఇది అప్పుడు కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. మాది గత ప్రభుత్వం లాంటి పరదాల ప్రభుత్వం కాదు మాది. సో దానికి అలవాటు పడినటువంటి కొంతమంది పోలీసు అధికారులు ఇంకా అలాంటి చర్యలకే పాల్పడుతున్నారు. ప్రజా గొంతుకలను మూయించేటువంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అలాగే ప్రతిపక్ష నేతలు, వీళ్ళందరికీ స్వేచ్ఛా వాయువులు మా ప్రభుత్వంలో ఉంటాయి. వీళ్ళంతా వాక్ స్వేచ్ఛ ఉపయోగించుకోవచ్చు. నిరసనలను తెలియజేయటం వాళ్ళ ప్రాథమిక హక్కు, దాన్ని మేము హరించం. భవిష్యత్తులో ఇలాంటి ముందస్తు చర్యలు, ముందస్తు అరెస్టులు లాంటివి ఉండవు. ప్రజా సంఘాలని అడ్డుకోము, ప్రజలని అడ్డుకోము, నిరసనల్ని అడ్డుకోము, ప్రతిపక్షాలని అడ్డుకోము. స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు పంచుకోవచ్చు అని చెప్పి లోకేష్ అప్పుడు తెలియజేయడం జరిగింది. పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తాను, మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ అని చెప్పి ఆయన కమ్యూనిస్ట్ నేతలకు ఒక పోస్ట్ పెట్టారు. సో దీంతో భవిష్యత్తులో ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఉండవని చెప్పి అందరూ భావించారు. అయితే మరి ఈ దురదృష్టమో అదృష్టమో మరి ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం అధికారుల మీద నియంత్రణ కోల్పోతుందో లేదంటే కావాలని చెప్పే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందో తెలియదు. కానీ 15వ తేదీ, జస్ట్ 2 days బ్యాక్, ఈ నెల 15వ తేదీన గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు హాజరవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన ఉంది అని తెలియగానే స్థానికంగా ఉన్నటువంటి సిపిఐఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరొక్కసారి ఈ విషయమే బగ్గుమన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి మంత్రే స్వయంగా చెప్పిన తరువాత కూడా మరలా ముందస్తు అరెస్టులు జరగటం, హౌస్ అరెస్టులు జరగటం దేనికి ప్రతీక అని చెప్పి సిపిఐఎం నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందనేది చూడాలి.